బ్రేకింగ్ న్యూస్. అయ్యప్ప స్వామి దర్శనానికి శబరిమల వెళ్లే భక్తులకు ఇది చాలా ముఖ్యమైన వార్త. పెద్ద సంఖ్యలో తెలుగు రాష్ట్రాల నుంచి అయ్యప్ప స్వామి దర్శనానికి శబరిమలకు అయ్యప్ప మాలదారులు, సాధారణ భక్తులు కూడా వెళుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం శబరిమలలో విపరీతమైన రద్దీ ఉండటంతో కొన్ని ఆంక్షలు విధించారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్లను 70,000 మందిని రోజుకు అనుమతిస్తున్నారు. ఇప్పుడు స్పాట్ బుకింగ్ సంఖ్యను మాత్రం తగ్గించేశారు. ఇంతవరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి స్పాట్ బుకింగ్ చేసుకొని అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. కానీ నిన్న జరిగిన ఘటన సంబంధించి ఒక మహిళ చనిపోయారు. ఊపిరాడక ఒక మహిళ రద్దీలో చనిపోవడంతో హైకోర్టు సీరియస్ అయింది. దీంతో కేరళ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ట్రావెన్కోర్ దేవస్థానం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. 5,000కు తగ్గించేసింది స్పాట్ బుకింగ్ని. చూడండి ఒకసారి, చిన్నపిల్లలు కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఏకంగా ఒక్కసారిగా 2 లక్షల మంది, ట్రావెన్కోర్ దేవస్థానం కూడా అంచనా వేయని విధంగా 2 లక్షల మంది అక్కడికి వచ్చేసారు. కనీసం గాలి ఆడని పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా చూడండి ఒకసారి, అరుగు ఇరుముడులు తలపైన ధరించినటువంటి స్వాములు, సాధారణ భక్తులు అందరూ క్యూ లైన్లో నిండిపోయాయి. ఎక్కడ చూసినా శబరిమల ప్రాంతం, శబరిమల గిరిలో ప్రాంతం అంతా కూడా అయ్యప్ప స్వామి నామ జపంతో పాటు జనంతో నిండిపోయింది. జనసంద్రం అయిపోయింది. ఊపిరాడని విధంగా జనం తరలి వచ్చేసారు భక్తులు. దీంతో జనాన్ని కంట్రోల్ చేయాలి అని ట్రావెన్కోర్ దేవస్థానం నిర్ణయం తీసుకుంది. 5,000కు 20,000 స్పాట్ బుకింగ్ని 5,000కు తగ్గించేసింది. దీంతో ఎవరైతే స్పాట్ బుకింగ్ చేసుకోకుండా, ఆన్లైన్ బుకింగ్ కూడా లేకుండా ఎవరైతే శబరిమల ఆలయానికి వెళతారో వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వాళ్లను అనుమతి ఇచ్చేది లేదు అని అధికారులు తేల్చి చెప్పారు. 24వ తారీఖు వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. 24 తర్వాత రద్దీని బట్టి ట్రావెన్కోర్ దేవస్థానం ఒక నిర్ణయాన్ని మళ్ళీ తీసుకుంటుంది. కాబట్టి 24 లోపు ఇప్పుడు ఎవరైతే తెలుగు రాష్ట్రాల నుంచి అయ్యప్ప స్వామి ఆలయానికి శబరిమలకు వెళుతూ ఉన్నారో మీ దగ్గర ఆన్లైన్ బుకింగ్ ఉంటే మాత్రం వెళ్ళండి. ఒకవేళ ఆన్లైన్ బుకింగ్ లేకపోతే స్పాట్ బుకింగ్ తీసుకుందాము అని అనుకుంటే స్పాట్ బుకింగ్ కేవలం 5,000 మందికి, రోజుకి 5,000 మందికి మాత్రమే ఇస్తూ ఉన్నారు. మీరు స్పాట్ బుకింగ్ తీసుకుందామని అక్కడికి వెళ్తే ఆ రోజు స్పాట్ బుకింగ్ దొరకకపోతే ఒకరోజు మీరు అక్కడ ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ మర్నాడు కూడా స్పాట్ బుకింగ్ దొరకకపోతే మళ్ళీ అక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే లక్షల మంది ప్రస్తుతం శబరిమలలో ఉన్నారు. నిన్న జరిగిన ఘటనలో ఒక మహిళ చనిపోవడంతో హైకోర్టు చాలా సీరియస్ అయింది. గతంలోనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భక్తుల రద్దీని నియంత్రించడంలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు, భక్తుల రద్దీని మేనేజ్ చేయడంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు అని ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు ఉన్నత న్యాయస్థానం అడిగిన నేపథ్యంలో నిన్న జరిగిన ఈ మహిళ మరణంతో హైకోర్టు సీరియస్ కావడంతో ఇప్పుడు ట్రావెన్కోర్ దేవస్థానం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. భక్తుల రద్దీని మేనేజ్ చేయడానికి రోజుకి ఇప్పుడు కేవలం 75,000 మందికి మాత్రమే దర్శనాలకు అనుమతిస్తోంది. 75,000 మందికి మించి ఎవరిని దర్శనానికి అనుమతించడం లేదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామి మాలధారులు ఉన్నారు. అయ్యప్ప స్వామి మాలధారణ చేశారు. చిన్నపిల్లలతో కూడా అయ్యప్ప స్వామి మాలధారణ చేసి అయ్యప్ప స్వామి ఆలయానికి తీసుకుని వెళ్తున్నారు. భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి నామ జపాన్ని చేసుకుంటూ శబరిమలకు వెళ్ళే భక్తులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ముందస్తు హెచ్చరికలను కేరళ ప్రభుత్వం జారీ చేసింది. ఒకవేళ ఆన్లైన్ బుకింగ్ లేకుండా వెళితే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అని కేరళ ప్రభుత్వం చెప్పింది. చూడండి ఒకసారి, అదిగో 4 బాక్సుల్లో మీరు చూస్తున్నారు. ప్రస్తుతం శబరిమలలో ఉన్న తాజా దృశ్యాలు ఇవి. శబరిమలలో ఇప్పుడున్నటువంటి తాజా దృశ్యాలు అవి. ఒకవేళ శబరిమలకు మీకు ఆన్లైన్ బుకింగ్ లేకుండా వెళితే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రోజుకి ఆన్లైన్ బుకింగ్ ద్వారా 70,000 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. నిన్నటి వరకు 1,00,000 మందిని మాత్రమే అనుమతి ఇచ్చారు. ఆన్లైన్ బుకింగ్లో 70,000 మంది, స్పాట్ బుకింగ్లో 20,000 పైబడి, ఇలా సుమారు దగ్గరగా 1,00,000 మందిని అనుమతించారు. కానీ ఒక్కసారిగా 2 లక్షలకు పైబడి భక్తులు అక్కడికి చేరుకోవడంతో ఈ రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో అక్కడ ఉన్న భక్తులు కనీసం ఊపిరాడని పరిస్థితి కూడా చోటు చేసుకుంది. దీంతో కొన్ని చోట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు అనే వార్తలు కూడా వచ్చాయి. నాకు దర్శనం కాలేదు అని ఒక భక్తుడు అడిగితే ఒక పోలీసు జిప్ తీసి చూపించినటువంటి దుర్మార్గమైన ఘటన కూడా చోటు చేసుకుంది. ఇలా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. ఎక్కువగా అయ్యప్ప స్వామి ఆలయానికి, కేరళలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా భక్తులు వెళుతూ ఉంటారు. నిజానికి దేశంలో ఏ ఆలయానికైనా తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా భక్తులు వెళ్తూ ఉంటుంటారు. అటు నార్త్లో ఉన్నటువంటి శివాలయాలకు కానివ్వండి, రామ జన్మభూమి
బాలరామన ఆలయానికి కానివ్వండి, ఇటు తమిళనాడులో ఉన్న ఈ శివాలయాలు కానివ్వండి, అరుణాచలేశ్వరిని ఆలయానికి కానివ్వండి, కంచి ఆలయానికి కానివ్వండి, ఏ ఆలయానికైనా ఎక్కువగా భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో వెళుతూ ఉంటుంటారు. సో ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాల నుంచే భారీగా ఇప్పుడు శబరిమలలో భక్తులు ఉన్నారు. ఇప్పుడు కేవలం 75,000 మందికి మాత్రమే రోజు టికెట్లను అనుమతిస్తున్నారు. అంతకు మించి అనుమతించడం లేదు అని కేరళ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఎవరైతే ఆన్లైన్ బుకింగ్ లేకుండా శబరిమల వెళతారో వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలా కాదు, స్పాట్ బుకింగ్ తీసుకుందాము అనుకుంటే మీకు స్పాట్ బుకింగ్ దొరకకపోతే, ఎందుకంటే ఇప్పటికే లక్షల మంది ఉన్నారు, స్పాట్ బుకింగ్ దొరకకపోతే దొరకని రోజంతా మీరు అక్కడే వేచి చూడాలి. స్పాట్ బుకింగ్ క్యూఆర్ కోడ్ లేకుండా, స్పాట్ బుకింగ్ పాస్ లేకపోయినా, ఆన్లైన్ బుకింగ్ పాస్ లేకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ దర్శనానికి అనుమతించము అని ట్రావెన్కోర్ దేవస్థానం చాలా స్పష్టంగా చెప్పింది. అందుకే తెలుగు రాష్ట్రాల భక్తుల కోసమే ఈ వార్తను మీకు ప్రసారం చేస్తున్నాం. చూడండి ఒకసారి, క్యూ లైన్లో ఎంత కిక్కిరిసిపోయి ఉన్నారో భక్తులు. అయ్యప్ప స్వామి పై భక్తితో, అయ్యప్ప స్వామి నామజపంతో, స్వామి ఏ శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి భక్తులు చలిని కూడా లెక్క చేయకుండా అక్కడికి వెళ్ళి రద్దీలో మాత్రం ఇబ్బంది పడుతున్నారు. చలిని లెక్క చేయడం లేదు. నడిచి వెళ్తున్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులు కూడా ఉన్నారు. నడిచి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడే అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవేమీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం లేదు. కానీ రష్ మేనేజ్మెంట్ మాత్రం వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. భారీ సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు రావడంతో మిగిలినటువంటి భక్తులు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ట్రావెన్కోర్ దేవస్థానం చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. కేవలం 70,000 మందిని మాత్రమే అనుమతిస్తుంది. సో ఇప్పటికే అయ్యప్ప స్వామి ఆలయానికి వెళుతున్న వాళ్ళు కొంచెం రద్దీని దృష్టిలో పెట్టుకొని మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి. ఒకవేళ ఆన్లైన్ టికెట్ లేకుండా 24 వరకు ఈ ఆంక్షలు ఉంటాయి. 24 తర్వాత కూడా రద్దీ ఇలాగే ఉంటే ఈ ఆంక్షలను కొనసాగించే అవకాశం ఉంటుంది. అయ్యప్ప స్వామి భక్తుల కోసం ట్రావెన్కోర్ దేవస్థానం తీసుకునే ఎటువంటి నిర్ణయమైనా మీకు బిగ్ టీవీ అందిస్తూనే ఉంటుంది, వేగంగా అందిస్తూనే ఉంటుంది. మీకోసం మీరు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని, తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలకు వెళ్ళి ఇబ్బందులు పడకూడదని అక్కడ ట్రావెన్కోర్ దేవస్థానం రద్దీ మేనేజ్మెంట్లో తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని బిగ్ టీవీ మీకు అందిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం శబరిమలలో చోటు చేసుకుంది సెలవు. చూడండి, అయ్యప్ప స్వామి ఆలయానికి కుమార్తెతో వెళ్ళినటువంటి ఒక తండ్రి వాళ్ళ ఆమెకు ఊపిరాడక కింద పడిపోవడంతో ఆమెకు విసురుతున్నటువంటి దృశ్యాలు కూడా అక్కడ చోటు చేసుకున్నాయి. ఎక్కడ చూసినా అయ్యప్ప స్వామి నామ జపంతోనే ఆ గిరులన్నీ మారుమోగుతున్నాయి. ఆ అడవంతా వనమంతా మారుమోగుతుంది. అదే సమయంలో రద్దీ కారణంగా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మరణం కూడా చోటు చేసుకోవడంతో ఇలాంటి ఘటనలు జరగకూడదు అని ట్రావెన్కోర్ దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా మీరు చూశారు, అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళి భక్తులు సరైన క్రమశిక్షణతో లేకుండా ఎక్కువ మంది వచ్చేయటం కారణంగా తొక్కిస్లాట జరిగి కూడా కొన్ని విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. సో అలాంటి ఘటనలు చోటు చేసుకోకూడదు అంటే మీరు కూడా నియంత్రణ పాటించాలి, క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉంది. రద్దీని దృష్టిలో పెట్టుకొని మీరు మీ ప్లానింగ్లో స్వల్ప మార్పులు చేసుకోండి. మీకు ఆన్లైన్ పాస్ లేకుండా స్పాట్ బుకింగ్ దొరుకుతుంది లేని అంచనాతో మాత్రం అక్కడికి వెళ్ళిపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందేమో బహుశా. సో అయ్యప్ప స్వామి ఆలయానికి వెళుతున్న భక్తులు మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఒకవేళ మీరు ఇప్పటికే శబరిమలలో ఉన్నటువంటి భక్తులైతే అక్కడ ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఈ వార్తను చూస్తున్నట్లయితే శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి భక్తులు, తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం కొన్ని కామెంట్స్ చేయండి. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళకి. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు కొన్ని కమెంట్స్ చేయండి, సో దట్ నేను వాటిని కూడా చదివి వినిపిస్తాను. కాబట్టి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే అయ్యప్ప స్వామి భక్తులకు కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే కామెంట్ చేయండి అండ్ ఆ సమాచారాన్ని బిగ్ టీవీతో షేర్ చేయండి. శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి భక్తులు అక్కడ ఉన్న పరిస్థితులు, మీరు చేసే సూచనలు ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన చేయండి, సో దట్ నేను తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అయ్యప్ప స్వామి భక్తులకు నేను ఆ సమాచారాన్ని చేరవేస్తాను. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అయ్యప్ప స్వామి భక్తులు ఇబ్బందులు పడే అవకాశం ఉండదు. ఒకరు కమెంట్ చేశారు, సుమిత్ర స్వామి అని కమెంట్ చేశారు. ఓకే అండి, ఒకవేళ మీరు శబరిమలలోనే ఉంటే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆల్రెడీ అక్కడికి ఈ తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా వస్తున్న భక్తులకు మీరు ఏదైనా సూచన చేయాలి అనుకుంటే కొన్ని కమెంట్ చేయండి. నేను మీ కమెంట్స్ కోసం ఇంకొంతసేపు నేను వెయిట్ చేస్తాను. లేదు అని అనుకుంటే ఒకవేళ మీరు ఈ న్యూస్ని తర్వాత చూసినట్లయితే అప్పుడు కూడా కామెంట్ చేయండి. నేను దానిపై కూడా మరొక బులెటిన్ చేస్తాను. అయ్యప్ప స్వామి భక్తులకు
ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తూ ఉంటుంది. మా ఉద్దేశం కూడా ఒకటే, మీరు భక్తితో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళండి, కానీ ఇబ్బందులు పడకూడదు. ఆ ఉద్దేశంతోనే మీకోసం స్పెషల్ బులెటిన్ని బిగ్ టీవీ రన్ చేయాలని అనుకుంటూ ఉంది. అందుకే ఈ స్పెషల్ బులెటిన్ కూడా మేము ట్రావెన్కోర్ దేవస్థానం దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించి దాన్ని అందిస్తాం. అలాగే శబరిమలలో ఉన్న భక్తుల దగ్గర నుంచి కూడా సమాచారాన్ని సేకరించి మీకు అందిస్తాం. అందుకే మీకోసమే నేను మరికొద్దిసేపు వెయిట్ చేస్తాను. ఎవరైనా ఆల్రెడీ శబరిమల దారిలో ఉన్నవాళ్ళు, శబరిమలలో ఉన్నవాళ్ళు, అక్కడ ఉన్న పరిస్థితులను ఎవరైనా కమెంట్ చేయండి. ఒకవేళ మీరు ఈ న్యూస్ని లైవ్ అయిపోయిన తర్వాత కూడా ఈ స్ట్రీమ్ కొనసాగుతుంది, మీరు ఆ తర్వాత ఇందులో కమెంట్స్ చేసిన మేము ఫాలో అప్ చేస్తాం ఆ కమెంట్స్ని. మీరు చేసిన కమెంట్స్ ఆధారంగా నేను మరికొద్దిసేపట్లో అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళే భక్తుల కోసం శబరిమలలో ఉన్న తాజా పరిస్థితులపై మరో బులెటిన్ నేను చేస్తాను. స్వామి లైన్లో ఉన్న వాళ్ళు మీ లైవ్ చూస్తారని. ఓకే, లైన్లో ఉన్న వాళ్ళు కాకపోయినా అక్కడికి వెళ్ళిన వారు నాకు తెలిసి మొబైల్స్ ఫోన్స్ పట్టుకుని వెళతారు. సో లైన్లో ఉన్న వాళ్ళకి మొబైల్స్ ఫోన్స్ అలౌ చేయకపోవచ్చేమో, కానీ ఆల్రెడీ శబరిమల లో ఉన్నవాళ్ళు దర్శనం చేసుకుని తిరిగి వస్తూ ఉన్న వాళ్ళ దగ్గర కూడా మొబైల్ ఫోన్స్ ఉంటాయి. కాబట్టి అక్కడ ఉన్నవాళ్ళు, లైన్లో ఉన్నవాళ్ళు చూసే అవకాశం లేకపోవచ్చు, కానీ అక్కడ ఉన్నవాళ్ళు చూస్తారు. కాబట్టి అక్కడ ఉన్నవాళ్ళు ఈ సమయంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో కామెంట్ చేస్తే ఆల్రెడీ శబరిమలకు చేరుకుంటున్న వాళ్లకు ఉపయోగపడే సమాచారం అవుతుంది. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, లోపలికి వెళ్ళేదాకే ట్రై చేస్తారా అని ఒక కామెంట్ చేస్తారు. నాకు అర్థం కాలేదు. లోపటికే వెళ్ళేదాకా ట్రై చేస్తారని కామెంట్ చేశారు. ఓకే, ఒకవేళ మీరు శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి దర్శనం కంప్లీట్ చేసుకుని తిరిగి వస్తున్న అయ్యప్ప స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం మీరు ఏమైనా సూచనలు చేయాలి అని అనుకుంటే వాటిని బిగ్ టీవీ స్క్రీన్ పైన చేస్తే నేను అయ్యప్ప స్వామి భక్తులకు వాటిని చేరవేస్తాను. ఇంకొక బులెటిన్ కూడా చేస్తాను మరికొద్దిసేపట్లో. ఒక గంటన్నరలో లేదు 2 గంటల్లో మళ్ళీ శబరిమల అప్డేట్స్ గురించి నేను ఒక బులెటిన్ చేస్తాను. ఈలోపు ఈ లైవ్ వాచ్ చేస్తున్న వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితులపై కామెంట్ చేయండి. లేదు ఆల్రెడీ అయ్యప్ప స్వామి దర్శనానికి వెళుతున్న వాళ్ళు కూడా అక్కడ ఉన్న పరిస్థితుల కోసం మీరు ఏదైనా మీకు ఈ సమాచారం కావాలి అని అనుకుంటే మీకు కావాల్సిన సమాచారం ఏంటో దీంట్లో మీరు కామెంట్ చేస్తే మీరు అడిగిన క్వశ్చన్స్ కూడా నేను అయ్యప్ప స్వామి భక్తుల దగ్గర నుంచి, శబరిమల దగ్గర నుంచి ఆ సమాచారాన్ని తీసుకుని మరో బులెటిన్ చేస్తాను. ఇది కేవలం అయ్యప్ప స్వామి భక్తుల కోసం చేస్తున్నటువంటి ప్రత్యేక బులెటిన్ ఇది. సో ప్రస్తుతం శబరిమల గిర్లు రద్దీతో ఉన్నాయి, శబరిమల ఆలయ ప్రాంగణాలన్నీ రద్దీతో ఉన్నాయి. రోజుకు కేవలం 75,000 మందిని మాత్రమే అలౌ చేస్తూ ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండటం కోసం, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండటం కోసం. కాబట్టి భక్తులు కూడా అర్థం చేసుకుని రోజుకి 70,000 మంది వెళ్ళేలానే ప్లాన్ చేసుకోండి. అంటే మీ దగ్గర ఆన్లైన్ పాస్ ఉండాలి, లేదు స్పాట్ బుకింగ్ పాస్ అయినా ఉండాలి. సో ఈ రెండూ లేకపోతే మీరు ఆ రెండు దొరికిన తర్వాత మాత్రమే శబరిమలకు వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోండి, లేకపోతే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సో మీ అభిప్రాయం మాత్రం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ వేరే రాష్ట్రం నుంచి కూడా శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనంకి 41 days మాల మరియు వేసుకొని అక్కడ దర్శనంకి వెళ్తారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉన్నాయి. మన తెలుగు స్వామిలతోనే అక్కడున్న పోలీసు వాళ్ళు కానీ అక్కడున్న వర్కర్స్ కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒక వాళ్ళు ఇష్యూ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చెందిన గోదావరి జిల్లా నుంచి కొంతమంది స్వామిలు అయ్యప్ప స్వామి దర్శనంకి ఒక మంచి గ్రూప్గా వాళ్ళు వెళ్ళినారు. అక్కడనే ఒక పోలీసు కానిస్టేబుల్ కానీ ఆఫీసర్ ఎవరు ఇంకా కరెక్ట్ డీటెయిల్ రాలేదు. అక్కడ పోలీసు ఓడు నిలబడితే మన స్వామిలు దారు అడిగినారంట ఎటు పోవాలని. ఆ పోలీస్ అధికారి పనేముంటుంది, లేదు స్వామి రైట్ లేకపోతే లెఫ్ట్ ఇట్లా పోండి అని ఆయన మార్గదర్శనం చేయాలి. కానీ ఆ ఫాల్తూ పోలీసోడు పాయింట్ ఇప్పి చూపెడుతుందంట మన స్వామిలకి. ఎంత అపచారం అది! ప్రతిసారి ఈ కేరళ పోలీసులు కానీ కేరళ గవర్నమెంట్ కానీ మన స్వామిల పైన ఇదే విధంగా దౌర్జన్యం చేస్తున్నారు. మన తెలంగాణకి చెందిన చాలా వరకు
ఈ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అక్కడ భోజన కార్యక్రమం పెడితే కూడా వాళ్ళకి ఎంతో టార్చర్ వాళ్ళు అక్కడ పెడుతున్నారు కేరళ గవర్నమెంట్ వాళ్ళు. నేను మా నారా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మా రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రత్యేకంగా మన తెలుగు స్వామిలు అక్కడ వెళ్తే ఎట్లాంటి కూడా మన స్వామిలకి ఇబ్బంది అయితే కనీసం అక్కడ మన డిపార్ట్మెంట్ ఉండాలి. ఇప్పుడు తెలంగాణ నుంచి తిరుపతి వెళ్తే అక్కడ తెలంగాణ నుంచి ఒక కోఆర్డినేటర్ ఉంటారు. ఏదైనా ఎవరికైనా దర్శనానికి ఏదైనా ప్రాబ్లం అయితే అక్కడ మన తెలంగాణకి చెందిన ఒక ఆఫీసర్తో చర్చ చేసుకుంటారు. అట్లాంటి శబరిమల కాడ కూడా ఒక మంచి ఒక ఆఫీస్ పెట్టి లేకపోతే ఒక పెద్ద టెంట్ వేసి ఆంధ్రాకి చెందిన స్వామిలు కానీ తెలంగాణకి చెందిన స్వామిలు కానీ ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు జరిగితే మేము మీ సేవ గురించి ఉన్నాము, మేము మీ రక్షణ గురించి ఉన్నాము, ఇట్లాంటి కూడా మార్గదర్శనం కావాలంటే మేము ఉన్నాం. అట్లాంటి కొన్ని బ్యానరు కొన్ని పోస్టరు ఒక ఆఫీస్ పెడితే చాలా బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా గోదావరికి చెందిన మన స్వామిలతోని ఏ విధంగా వాళ్ళు అక్కడ ఉన్న పోలీసులు ఆ తప్పు పని చేసినారు దానిపైన కూడా ఎంక్వైరీ చేసి కేరళ పోలీస్ అధికారులతో మాట్లాడి కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ పోలీసులకి పైన ఏదైనా యాక్షన్ తీసుకుంటే కూడా బాగుంటుందని మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి నా ఒక నివేదిక.